గైస్, ప్రాజెక్ట్ గురించి అప్డేట్ అందరికి అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే పని ఓకే పని. ఓకే గైస్, ప్రాజెక్ట్ డెడ్ లైన్ చాలా దగ్గరలో ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అసైన్ చేసిన వర్క్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి. పని సుందరం టాప్, ఈ టైంలో నీకు లీవ్ ఇవ్వడం అసలు కుదరదు. అది ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఇంకా దగ్గరలో ఉన్నప్పుడు నువ్వు లీవ్ అడుగు తెప్పించాలయ్యా నీకు. నువ్వు ఏ కారణమైనా చెప్పు, ఇక్కడికి హెచ్ఆర్తో కంప్లైంట్ చేసుకో, లేదా జనరల్ మేనేజర్గా కంప్లైంట్ చేసుకో. నేనైతే నీకు లీవ్ ఇచ్చే ప్రసక్తే లేదు. దిస్ ఈస్ ఫైనల్ అండ్ నో మోర్ డిస్కషన్. So guys, is there any more topic to discuss? Okay then, I'm going to end this. ఏవండి ఇంట్రెస్టింగ్ ఏంటి ఏవండి అది కాదు. ఊరికి చిరరెత్తాకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆఫీస్ మీటింగ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకని. ఒక 5 నిమిషాలు ఉండలేవా? మీటింగ్ అయిపోయిన వరకు. అది కాదండి. ఇందులో తెలియలా ఉంది. ఇలా నువ్వు ప్రతి ఒక్కటి నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాకు గుర్తులే చెప్పాను కదా. ఆ దోశ పిండి ఫ్రిడ్జ్లో ఉంది, తీసి బయట పెట్టు. 2 నిమిషాలు ఈ మీటింగ్ క్లోజ్ చేసి వస్తా. నీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ వేస్తా. కారం దోశనా, ఎగ్ దోశనా, డబుల్ ఎగ్ దోశనా? ఏంది రాస్తాడు అది సార్. అది దాని తర్వాత వరుస పెట్టి నేను ఆ బట్టలు వాషింగ్ మిషన్ వేస్తా, దాన్ని ఆరేసి వస్తా. దాని తర్వాత నువ్వు లంచ్ చికెన్ బిర్యానీ కదా చెయ్యలే. అన్ని నువ్వు చెప్పేది చేయాలనా? కాదు, చికెన్ దమ్ బిర్యానీ చేస్తా. దాని తర్వాత ఆ బోగులతో ఉంటా. దాని తర్వాత ఇల్లు అంతా తడి కూడా వేస్తా. ఏంటిరా అందరు మొగులు బతుకు నాలాగినే ఉంటారు అనుకునే, కానీ వీడేంద్రా పెళ్ళాం మీద ఇంత దబాయిస్తున్నాడు. దాని తర్వాత ఇలా అన్ని పనులు కంప్లీట్ చేస్తా. నువ్వు నాకు ప్రతి ఒక్కటి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. డామే, నాకు తెలుసు. సార్ ఐ ఆమ్ ద మ్యాన్ ఆఫ్ దిస్ హౌస్. నాకు గుర్తున్నాయి. ఐ నో యు ఆర్ సో పెథెటిక్. ఐ నో. ఓకే 5 minutes. మళ్ళా మీటింగ్ అయిపోయిన తర్వాత డిస్టర్బ్ చేసావో ఖాళీ రగ్గొడతా. ఈ కాలుకి దండం పెడతాను. మీటింగ్ అయిపోయిన వరకు డిస్టర్బ్ చేయాలి. గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పని సార్, మీరు సూపర్ సార్. ఏమన్నా కంట్రోల్ సార్ అది? మీకు పారైపోయినా మీకు ఏమన్నా కంట్రోల్ సార్ అది? ఈ కాలంలో కూడా మీ ఇలాంటి భక్త ఉన్నారంటే నాకు ఎప్పుడు నమ్మబుద్ధి కావడం లేదు. మీరు సూపర్ సార్, మీరు సూపర్. కూల్ రవి, ఆ విషయంలో ఇలాంటి అన్ని కామనే. సార్, ఇన్నాళ్ళు మీ పైన ఒక చిన్న రూమ్ అన్నా సార్. మీరు ఆఫీస్లో పులి, ఇంట్లో పిల్లి కంటే ఘోరమని. కానీ ఈరోజు మీ పర్ఫార్మెన్స్ చూశాక నాకు అర్థమైంది సార్. మీరు ఆఫీస్లో పులి, ఇంట్లో సింహం అని. మీరు మొగజాతి సింహం సార్, మొగజాతి సింహం. కూల్ రవి, ఆ విషయంలో ఇలాంటి అన్ని కామనే. వర్క్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా మొత్తం నాకు మీరే సార్ రోల్ మోడల్ ఈ రోజు నుంచి. గైస్, మీకు లైఫ్లో ఉపయోగపడే పాఠాన్ని నా నుంచి నేర్చుకునే అంటే నాకు చాలా సంతోషమే. ముఖ్యంగా అమ్మాయి చక్రవర్తి నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆఫీస్కి లేట్ వచ్చిన పని, ఇంట్లో పని చేసి వచ్చాక లేట్ అయిన పని, ఇంట్లో టిఫిన్ చేసి వచ్చాక లేట్ అయిన పని, ఇట్లాంటి రీజన్ చెప్పడం మానేసి నన్ను చూసి నేర్చుకోండి. పెళ్ళాన్ని ఎలా మేనేజ్ చేయాలను బాగుపడతాను. అందరూ నువ్వు ఉన్నంత నిక్కచ్చిగా ధైర్యంగా యాడుండగరు పని. యా ఫుడ్ కానో బెడ్ కానో మిగిలిపోవాల్సి వస్తుంది పని. అయితే మాట్లాడతాను. నువ్వు మారవయ్యా సుందరం. నీకు ఎన్నిసార్లు చెప్పినా, మన బాస్ గారిని ఎన్నిసార్లు హైక్ అడిగినా ఒకటే, దున్నపోతున్న వర్షం పడినట్టే. నువ్వు మారవు, వాడు హైక్ చేయడు. నీ అదృష్టం రా, మంచి వారే దొరికింది. నాకు ఒకటి అర్థమైంది సుందరం, నీకెంత చెప్పినా వేస్టే అని.
ఇంకా ఆలస్యం చేస్తే తుఫాన్ తీరం దాటేలాగానే ఉంది. ఓకే గాయస్, మన సుందరం ఆడడం పప్పు ప్రెసిడెంట్ కావడం ముందు జరిగే విషయాలు కాదులే కానీ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ మీటింగ్. ఓకే, నేను పోయి వండుతూనే కదా తను తినేది. అదే అదే. ఓకే గైస్, బాయ్. ఓకే బాయ్ పని. ఓకే బాయ్ పని. ఓకే బాయ్ పని సార్. బాయ్ పని. ఏమేం పిండి ఫ్రిడ్జ్లో బయట తీసావా? నా బతుకు ఇంట్లో ఇది నాకు మొగుడై కూర్చుంటే ఆఫీస్లో వాడు నాకు రంకు మొగుడై కూర్చున్నాడు. ఇది మర్యాద ఇయ్యదు, వాడు మానం తీస్తాడు. ఏమన్నా డీత మీద కేయపాల్. సుబ్బు మీటింగ్ అయిందా? వచ్చి టిఫిన్ ఉండదురా. వస్తున్నానే.